Camera, action! Celebrating 100 years of Indian cinema. Cut! Roll camera, in one. On Telugu Taranga, it's your baby. Back up! మీరు నాతో 100 గంటల మ్యారథాన్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారండి. సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండేది ఎవరికి? సినిమా తీసే ప్రొడ్యూసర్కి అనుకుంటున్నారు కదా? కాదండి, ప్రేక్షక దేవుడికండి. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఒక కృష్ణ గారి సినిమా అన్నా, లేకపోతే ఒక చిరంజీవి సినిమా అన్నా, ఒక నాగేశ్వరరావు సినిమా అన్నా, ఆఫ్ కోర్స్ ఒక సీనియర్ ఎన్టీఆర్ సినిమా అన్నా, ఆ హీరో ఇమేజ్ కానీ ఆ హీరో చేసిన ఇంతకుముందు సినిమాలను కానీ ఒక మైల్ స్టోన్గా తీసుకొని ప్రేక్షకుడు ఒక మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాడండి. సో సినిమా తీసే ప్రతివాడు ప్రేక్షకుడు తన సినిమాని ఆదరించాలని కోరుకుంటాడు. కమర్షియల్ సినిమాలో మనీ బ్యాక్ అనేదే ఇంపార్టెంట్, కానీ కొన్ని సినిమాల్లో కొందరు తమ ఆలోచనల్ని ఇతరులకు సినిమా ద్వారా తెలియజేస్తారు. అదే తన ఆలోచన ఏదైనా వచ్చిందంటే ఒక ఫ్రెండ్కి చెప్తే కానీ, లేకపోతే రిలేటివ్స్కి చెప్తే కానీ మ్యాక్సిమం ఒక 50 మెంబర్స్కి తెలుస్తుంది. 50 మెంబర్స్ ఇన్స్పైర్ అవుతారు, లేకపోతే ఇంకా ఎక్స్ట్రీమ్లీ అంటే ఒక 100 మెంబర్స్ ఇన్స్పైర్ అవుతారండి. కానీ సినిమా ద్వారా చేస్తే ఎంతోమంది అన్బిలీవబుల్గా చాలామంది ఇన్స్పైర్ అవుతారు. సో అలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ మనకి కొత్త కాదు, అవి ఆ కాలం నుంచి వస్తున్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి సాక్షి. మీ అన్న వచ్చేస్తాడే, నన్ను చంపేస్తాడే. నా మాట తప్పకుండా ఉండటానికి ఇది ఒక్కటే దారి. శ్రీరామరక్ష కట్టు మామ, తాళి కట్టు. నీకు తెలియదే, మీ అన్న నా పేరు భయపడ్డాడే, నా కోసం వస్తున్నాడే, నన్ను చంపేస్తాడే. లేదు మామ, ఇటు చూడు, పాపం చేసినా పుణ్యం చేసినా మా అన్న నా కోసమే చేస్తాడు. మా అన్నకి నేనంటే ప్రాణం. నువ్వు నాకు తాళి కడితే, నా పెనిమిటివైతే ఇక నిన్నేం చేయడు, దేవుళ్ళా చూసుకుంటాడు. మామ నా మాట, నీకు నాకు మనసుంది. ఈ ముహూర్తానికి దేవుడికి కూడా మనసైంది మామ. నేను ఒక్క నిమిషంలో చచ్చిపోతానే. అది కృష్ణ విజయ నిర్మల మధ్య జరిగిన ఒక ఇమోషనల్ అండ్ వెరీ వెరీ ఇమోషనల్ డైలాగ్. ఇంకా అది చూస్తుంటే అప్పుడు సీట్లో ఎవ్వరు కూర్చోరండి. నాకు తెలిసి సీట్లోంచి పైకి లేచి అలా 70 mm కానీ 35 mm స్క్రీన్ ముందుకు అలా వెళ్ళిపోతుంటారు. అదండి సినిమా మహిమ. సో సా ప్లస్ అక్షి, అది సాక్షి. అంటే స్వయంగా తన నేత్రాలతో చూడడం సాక్షి అనమాట. కోర్టుల్లో సాక్షి స్వయంగా చూస్తేనే అతని వాక్యాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఎవరు? జడ్జ్. నేను చూడలేదు కానీ నేను విన్నాను, లేకపోతే ఇంకో మూడో వ్యక్తి చెప్పారంటే ఆ కేసు కాస్త గోవింద. సో ఈ సాక్షి అన్న మూవీ కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పే థీమ్ మీద నడుస్తుందండి. ఈ సినిమా కూడా ఎక్కువ కదలేదు, కానీ దాని గురించి ఇంకా తెలుసుకుందాము. ఇది ఒక కొంచెం డైలాగ్స్ గురించి మాట్లాడి అలా ముందుకు వెళదాం. సో డైలాగ్స్ గురించి వస్తే, కొన్ని డైలాగ్స్ ఈ సినిమాలో మానవత్వానికి అడ్డం పడతాయి. అంటే సొసైటీలో మంచి చెడు అన్నీ ఉన్నాయండి. మనం మంచి తీసుకుంటే మంచి, చెడు తీసుకుంటే చెడు. కానీ ఒక్కో స్టేజ్లో మనకి చెడు ఎక్కువ ఎదురవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం ఏంటంటే చాలా మీన్గా ఉంటారు, చాలా సెల్ఫిష్గా ఉంటారు. సో అప్పుడు అది మనం తట్టుకోలేము అనమాట. సో అంత పిరికివాడైన హీరో సమయానికి అనుగుణంగా చెప్పే మాటలు ప్రేక్షకుల్ని ఆలోచింపచేస్తాయి. ఒక స్టేజ్లో విజయలలితతో చెప్తుంటాడన్నమాట కృష్ణ, చూడు నర్సి, మనందరం మనుషులం, ఉప్పు కారం తింటాం, తప్పులు చేస్తాం. ఎంతమందికి ఉంటుందండి అంత పెద్ద మనసు? ఏదో ఒక స్టేజ్లో వి లూజ్ టెంపర్ అండ్ దెన్ వి జస్ట్ యెల్. కానీ ఆ డైలాగ్లో ఎంత డెప్త్ అండి. అసలు ఇంకొకటి ఉంటుంది, అదేం చెప్తాడంటే క్లైమాక్స్లో, మా అమ్మ కడుపు సల్లగుండి నా సుక్క తాళి గట్టిగుండి నేను బతికాను, తప్పించుకునే దారి లేకపోతే పిల్లి కూడా కుక్క మీద తిరగపడుతుంది. ఒక మనిషి ఎవరో చస్తున్నాడని మీరంతా తలుపులేసుకున్నారే, మీ పక్కిళ్ళు తగలబడితే అలా చేస్తారా? మనందరం మనుషులం, ఒక్క బొట్టు కదిలితే నీరంతా కదులుతుంది, ఒక్క మనిషికి దెబ్బ తగిలితే ఊరికంతా తగులుతుంది.
ఎంత బాగా సున్నితంగా లెంపకాయ వేశారండి హీరో. అదే అండి క్లైమాక్స్లో హీరో మెచ్యూరిటీ. ఇక సినిమా గురించి వస్తే నందన ఫిలిమ్స్ అనే బ్యానర్ 1967లో ఈ సినిమా రిలీజ్ చేశారు. ఓకే, ఇక్కడ బ్యానర్స్ గురించి కొంచెం చెప్పాలండి. ఆ కాలంలో హీరోయిన్స్ గురించి కాదండి, బ్యానర్స్ అంటే బ్యానర్ మీద ఎన్ని సినిమాలు వచ్చాయి, వాళ్ళు ఎన్ని హిట్స్ ఇచ్చారు, దాన్ని బట్టి ఆ బ్యానర్కి ప్రెస్టీజ్ అనమాట. సో ఆ కాలంలో విజయ సంస్థ అనొచ్చు, లేకపోతే నందన ఫిలిమ్స్ బ్యానర్స్. అలా ఈ నందన ఫిలిమ్స్ కూడా కొన్ని మూవీస్ తీశారు. అందులో ఒకటి మన సాక్షి మూవీ. ఈ సినిమా ఆ కాలంలో 1968లో టాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్, ప్రాబబ్లీ ఇట్స్ అవుట్ ఆఫ్ ఇండియా అని తెలుసు, కానీ ఏ కంట్రీలో జరిగిందో తెలియదు, కానీ ఆ కంట్రీలో అప్పుడు ఈ సినిమాని అప్పటికే ఆ ఫెస్టివల్లో ప్లే చేశారంట. అంటే ఇది క్రిటికల్గా రివ్యూ చేసేవారిని ఎంత ఇంప్రెస్ చేసింది, అండ్ అఫ్ కోర్స్ కమర్షియల్ సక్సెస్ కూడా అండి. సో ఏమంటారు, రెండు వచ్చాయి అనమాట, ఒక షాట్కి రెండు పిట్టలు అన్నట్టు. క్రిటికల్గా అక్లెయిమ్ వచ్చేసింది, అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్కి పాకెట్స్ నిండిపోయాయి, నటీనటులకి, టెక్నీషియన్స్కి, క్రూకి అందరికీ మంచి పేరండి. సో ఇంతకీ ఈ సినిమా గురించి ఇంత చెప్తున్నాను, మరి డైరెక్టర్ ఎవరు అని అడుగుతున్నారు కదండి. అక్కడికే వచ్చేస్తున్నా. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఎవరో కాదండి, మన ముళ్ళపూడి వెంకటరమణ అండ్ బాపు కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ అండి. వాళ్ళు అప్పటి వరకు బొమ్మలు అంటే మన పెయింటింగ్స్ గీస్తూ, లేకపోతే ఏదన్నా కథలకి ఆ సీక్వెన్స్ బొమ్మలు వేస్తూ ఉన్నారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు, ఈ రైటర్ డైరెక్టర్ కాంబినేషన్లో ఈ సినిమా తీశారు. అండ్ అఫ్ కోర్స్ ఇద్దరు హేమీలు కలిస్తే ఏమవుతుందండి, అవుట్పుట్ మంచిగా సక్సెస్ సాధిస్తుంది. అదే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అనమాట. ఇంకొక విషయం చెప్పాలండో ఈ సినిమా గురించి చెప్పే ముందు మీకు ఒక్కటి చెప్పాలి. నేను ఘట్టమనేని ఫ్యామిలీకి ఆర్డెంట్ ఫ్యాన్ అండి. కృష్ణ గారితో మొదలై వాళ్ళ వంశం నుంచి ఎవరు వచ్చినా, మహేష్ బాబు కానీ, ఒకప్పుడు రమేష్ బాబు గారు కానీ, ఎవరైనా కూడా నేను చాలా చాలా ఆదరిస్తాను. అండ్ కృష్ణ గారు అంటే చెప్పలేనంత అభిమానం. మనకు ఒక కాలర్ ఉన్నట్లున్నారు. నమస్తే తరంగా, ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు త్రివిక్రమ్ అండి. నేను ఇది ఆన్లైన్ లో చూశాను. ఎక్కడండి వెన్యూ యాక్చువల్గా? ఇది 100 years సెలబ్రేషన్ చూశాను. వెన్యూ ఎక్కడ అది? నమస్తే త్రివిక్రమ్ గారు, ఇది యాక్చువల్లీ హైదరాబాద్ లో ఉంది, బట్ యుఎస్ లో మేము ఆన్ ఎయిర్ చేస్తున్నాము యూజింగ్ ఇంటర్నెట్ టెక్నాలజీ. ఇది ఈ రోజు పొద్దున 7:30 గంటలకు స్టార్ట్ అయిందండి. ఇది 100 సినిమాల చలనచిత్రోత్సవాన్ని పురస్కరించుకొని 100 గంటలు, అంటే ఈ రోజు నుంచి మంగళవారం 12 గంటల వరకు కొనసాగుతుందండి. ఓకే, అండ్ ఎట్లా చూడొచ్చండి ఇది? అంటే ఆన్లైన్ లో చూడొచ్చు, ఆన్లైన్ లో చూడాలంటారా? మాకు ఫేస్బుక్ లో తెలుగు తరంగా ఆన్లైన్ గ్రూప్ ఒకటి ఉంది, అదొకటి. లేకపోతే మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే ఆండ్రాయిడ్ కానీ ఐఫోన్ కానీ మీరు తరంగా THARANGA తరంగా డౌన్లోడ్ చేసుకొని మీరు వినొచ్చండి త్రూ అవుట్. యా, ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, యూ వెల్కమ్. యా, బాయ్. ఓకే, సో కృష్ణ విజయ నిర్మల గారుల ఫస్ట్ కాంబినేషన్ వాళ్ళ ప్రేమకి పెళ్లికి పునాది వేసిన మూవీ అని చెప్పుకోవచ్చండి. ఈ సినిమాలోనే విజయ నిర్మల గారు కృష్ణ గారిని కలిశారు. సో ఆ కాలంలో ఇది అప్పటికే విజయ నిర్మల గారు చాలా ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్. కృష్ణ గారికి అప్పటికే 5 మూవీస్ ఉన్నాయండి. అది చెప్పే ముందు మీకు ఇంకొకటి చెప్పాలి. బాపు గారు డైరెక్ట్ చేసిన టాప్ 10 మూవీస్లో సాక్షి మూవీ ఒకటని చెప్పుకోవాలండి. రాధా కళ్యాణం, వెలుగు నీడలు, భార్యాభర్తలు, భోగిమంట, ముత్యాల ముగ్గు, ఎవరు మర్చిపోతారండి ఆ సినిమా? ఎంత బాగుంటుంది. సాక్షి, మిస్టర్ పెళ్ళం, పెళ్లి పుస్తకం, మన ఊరి పాండవులు, ఇవన్నీ అంటే ఇందులో టాప్ 10లో ఉంది మన సాక్షి మూవీ. అందుకే నేను పిక్ చేసుకున్నాను ఇది మీతో పంచుకోవడానికి. సో ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే కథ, అందులో ఉన్న ఇన్స్పిరేషనల్ డైలాగ్స్, అంతేకాదండి దాంతోపాటు యాక్టర్స్ మేకప్ వేసుకోలేదు. అంటే మన బాపు రమణల సినిమాలు చూస్తే చాలా మటుకు ఆ మేకప్ వేసుకోకుండా చేసేవి, ఆ ట్రెండ్ వీళ్ళు ఈ సినిమా నుంచే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకొని విజయ నిర్మల గారు మొన్ననే ఈ సౌండ్ బైట్ మేము రికార్డ్ చేశాము. సాక్షి మూవీ గురించి
తన తన థాట్స్ షేర్ చేసుకున్నారండి మన తరంగా ప్రేక్షకుల కోసం. చిత్రం అందులో కృష్ణ గారు నేను యాక్ట్ చేశాము. ఆ చిత్రం షూటింగ్ కోసం మన రాజమండ్రి దగ్గర ఉన్న ఒక విలేజ్ లో షూటింగ్ కి వెళ్ళాము. అక్కడ పొద్దున షూటింగ్ చేసి ఈవినింగ్ షూటింగ్ వచ్చేటప్పుడు బాపు గారు స్కెచ్ చేసేవారు. ఎందుకంటే ఆయన ఆర్టిస్ట్ కాబట్టి రేపు తీయబోయే సీన్స్ ఏంటని ఇవాళ పేపర్ మీద పెట్టుకొని చాలా స్కెచ్ వేసేవాళ్ళు. అప్పుడు నేను అడిగేదాన్ని ఏంటండి ఇది అంటే నాకు వివరించి చెప్పేవారు. అమ్మా లాంగ్ షాట్, మిడ్ షాట్, క్లోజ్ షాట్ ఇలా బొమ్మలతో వేసి రేపు పొద్దున తీస్తానమ్మా సులభంగా ఉంటుంది అని అన్నాడు. ఇంకా అప్పటి నుంచి నాకు డైరెక్షన్ చేయాలని ఒక విపరీతమైన కోరిక కలిగింది. అప్పుడు నేను కృష్ణ గారితో చెప్తే నువ్వు ఇప్పుడే 3వ చిత్రం 4వ చిత్రం యాక్ట్ చేస్తున్నావు, ఇంకా కొన్ని ఒక అనుభవం సంపాదించిన తర్వాత నువ్వు డైరెక్ట్ చేయన్నా. విజయ నిర్మల గారు గిన్నెస్ రికార్డ్ హోల్డర్ అండి. తను ఎంత మంచి సినిమాలు డైరెక్ట్ చేశారు మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఒక్క చిన్న సినిమా తనని అంత ఇన్స్పైర్ చేసిందంటే మీరు నిజంగా ఆలోచించాలి ఆ సినిమాకి ఎంత ఎంత డెప్త్ కానీ ఎంత ఎంత స్ట్రాంగ్నెస్ ఉందని. సో ఇది కృష్ణ విజయ నిర్మల గారిలో ఫస్ట్ కాంబినేషన్ అని చెప్పాను కదండి. ఆ తర్వాత వాళ్ళిద్దరట 47 సినిమాలు చేశారంట టుగెదర్. సో ఒక చిన్న ట్రివియా అండి ఈ టైంలో. సో సాక్షి మూవీ డైరెక్టర్ ఎవరు? సాక్షి మూవీ డైరెక్టర్ ఎవరు? ఒకవేళ మీకు ఆన్సర్ తెలుసుంటే నాకు కాల్ చేయొచ్చు. telugu.taranga స్కైప్లో కానీ లేకపోతే 201-340-1950 లేదా ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మీరు ఆన్సర్ కూడా పెట్టొచ్చండి. సో మీరు వింటున్నారు ఇప్పుడు సాక్షి సినిమా నాతో మీ ఆర్జే సావితో. సో 47 సినిమాలు టుగెదర్ చేశారండి. ఐ థింక్ అప్పుడే తనకి డైరెక్షన్ మీద కూడా ఇంట్రెస్ట్ కలిగింది. సో 2 బ్రేక్స్ అండి విజయ నిర్మల గారికి ఈ సినిమా ద్వారా. ఒకటి తను ప్రేమించిన వారితో పెళ్ళాడడం, 2 తన ఫేవరెట్ యాక్చువల్లీ తనకి స్టఫ్ ఉన్న ట్రైట్ ఏంటంటే అది డైరెక్షన్ అని తెలుసుకోవడం. యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్షన్ కూడా. ఎంత లక్కీ అండి తను. ఇక ప్రొడ్యూసర్ గురించి వస్తే శేషగిరి రావు అని మాత్రం నాకు దొరికిందండి. మరి నాకు తెలీదు కృష్ణ గారి బ్రదరా ఇంకెవరో తెలీదు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం కేవి మహదేవన్. అండ్ ఈ సినిమాలో క్యారెక్టర్స్ దగ్గరకు వస్తే చెప్పాను కదండి, ముఖాలకి రంగులు పూయలేదు డైరెక్టర్ గారు. వితౌట్ మేకపే ఈ సినిమా చేసేసారు. సినిమా రియాలిటీకి ఎంత దగ్గరగా ఉంటుందంటే ఈ సినిమా చూసే తెలుసుకోవచ్చు. అన్ని క్యారెక్టర్స్ మన పక్కింటి వాళ్ళని చూసినట్టే ఉంటుంది. ఆపై ఇదే స్ట్రాటజీ బాపు గారు అన్ని సినిమాల్లో చేశారు. లిమిటెడ్ మేకప్ ఆర్ నో మేకప్. సో ఈ సినిమా విజయ నిర్మల గారికి 9th మూవీ. అప్పటికే తను కొన్ని హిట్స్ ఇచ్చారు లైక్ పాండురంగ మహత్యం, పూలరంగడు ఎక్సెట్రా. మన కృష్ణ గారు అప్పటికి తేనె మనసులు, కన్నె మనసులు అండ్ గూఢచారి 116. ఓ మై గాడ్, నేను చెప్తుంటే కృష్ణ గారి గురించి ఐఎమ్ బ్లెషింగ్ అండి. ఇట్స్ ఆల్వేస్ అ ప్రివిలేజ్ అండి మనకిష్టమైన అభిమాన నటుడి గురించి చెప్పడానికి. తను నటుడే కాదు, మంచి మనసు గల వ్యక్తి. అందుకే తనంటే అందరు పడిచేస్తారు. అండ్ 2 మొనగాళ్ళు ఇవి చేసిన తర్వాత 5th మూవీ ఇది చేశారు. అంటే అప్పటికి విజయ నిర్మల గారు ఎస్టాబ్లిష్డ్ అయినా కూడా చేశారనమాట. సో బొమ్మలు గీయడం ఆపేసి ఇంకా డైరెక్షన్ మొదలుపెట్టిన ఈ కాంబినేషన్లో ఫస్ట్ సక్సెస్ వచ్చిందనమాట. సో ఇందులో సాక్షి సినిమాలో అద్భుతమైన యాక్టింగ్, ఇంకా అద్భుతమైన యాక్టింగ్ ప్లస్ ఎక్సెప్షనలీ అంటే వెరీ వెరీ లిమిటెడ్ సెట్టింగ్స్ అనమాట. చాలా ఉండవు. ఒక చిన్న ఊరు, కొన్ని క్యారెక్టర్స్, టాప్ 10 అనమాట. దాని గురించి మాట్లాడుకునే ముందు కృష్ణ గారు మనందరికీ ఈ 100 రోజుల పండగ గురించి బెస్ట్ విషెస్ చెప్పారు. ఆ క్లిప్పింగ్ ఇప్పుడు విందాం. మాకు నీరాజనం పడుతూ పలువురు ఔత్సాహికులు, పాత్రికేయులు, సినీ రంగ ప్రముఖులు, రంగా మీడియా వారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న 100 గంటల సినిమా మారథాన్కు నా శుభాకాంక్షలు. కోట్లాది మంది అభిమానులను, శ్రేయోభిలాషులను, మిత్రులను అందించిన తెలుగు సినిమా నాకు తల్లి లాంటిది. ఆ తల్లి గొప్పతనాన్ని ఒక వినూత్న ప్రసార సాధనమైన ఇంటర్నెట్ రేడియో ద్వారా ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు వారందరూ, శ్రోతలు కూడా పాలు పంచుకునే ప్రత్యక్ష ప్రసారాలుగా ఈ మారథాన్ ద్వారా తెలియజెప్పాలనుకున్న తరంగా యాజమాన్యానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొదలై ఇంకా 4 రోజుల పైన నిరవధికంగా సాగే ఈ కార్యక్రమాలు విని మీరు పాల్గొని ఈ మారథాన్ను జయప్రదంగా చేయవలసిందిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణ గారు. మీ ఆశీస్సులతో మన తరంగ శ్రోతల బెస్ట్ విషెస్తో తప్పకుండా ఈ 100 గంటల మ్యారథాన్ విజయవంతంగా పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక క్యారెక్టర్స్ విషయానికి వద్దామండి. క్యారెక్టర్ ఏంటంటే కృష్ణ గారు అంటే ఒక హీరో ఇమేజ్ లేదు, ఏం లేదు. కొంచెం చిలిపితనం, కొంచెం అమాయకత్వం, అందరి తల్లో నాలికలా ఉండే ఆ ఊరిలో నావ నడిపే కిట్టిగాడు మన హీరో కృష్ణ గారు. తనకి లోకజ్ఞానం తక్కువ, విపరీతమైన భయం, ఉట్టి కొట్టడం, డాన్స్ చేయడం అంటే మహా ప్రాణం. ఆల్ ఇన్ ఆల్ లైఫ్ ఈజ్ కూల్ అనుకునే రకం. నంద కిషోర గోపాల కను విందులు చేయర గోపాల, ఎందుకు రావు గోపాల నాడెందము ఎరుగర గోపాల. అంతే అండి. కృష్ణుడి పాటలు వింటే వెళ్ళి అది ఉట్టి కొట్టే టైంలో కానీ గుళ్ళో కానీ వెళ్ళి అలా అలా జాలీగా ఆడి పాడేస్తూ ఉండే క్యారెక్టర్. అది క్యారెక్టర్ 1. అందం, కరుణ, జాలి, ప్రేమ, ఆపై ధైర్యంతో కూడిన క్యారెక్టర్ మన హీరోయిన్ విజయ నిర్మల గారు. ఎంత అందంగా చూపించారంటే తనని. చాలా సింపుల్ డ్రెస్సింగ్, అంత పట్టు చీరలు లాంటివి కూడా కాదండి. ఒక చిన్న లంగా ఓణి, అది కూడా అన్మ్యాచ్డ్ కలర్స్. కానీ ఆమె మొహంలో ఉన్న అందంతోనే కట్టి పడేశారండి తను. కరుకుదనానికి మారుపేరుగా, కానీ చెల్లెలంటే అత్యంత ప్రేమ మరియు ఆప్యాయతగా ఉండే జగ్గారావు గారు. అసలు విలన్ అంటే ఎంత కరుకుదనం అంటే ఒకలాంటి బండ నవ్వు, అసలు చూస్తూనే టెన్షన్ పడేలా ఉంటుందన్నమాట. విజయ నిర్మల గారిని చూస్తే అంత వైల్డ్గా ఉండే ఆ విలన్కి విలన్కి ఈమె ఒక సిస్టర్ అనమాట. ఐ థింక్ నాకు టైం తక్కువ ఉంది, సో క్లుప్తంగా స్టోరీ గురించి చెప్తానండి. స్టోరీ ఏం లేదండి. సాక్షి అంటే విలన్ జగ్గారావు గారు ఏం చేస్తారంటే తను ఇద్దరిని చంపుతాడు. సో కృష్ణ గారు అది చూసి తను సాక్షిగా వెళ్తాడు అనమాట. అంటే ఊరి జనం అంతా ఆ జగ్గారావుని తప్పించుకోవడానికి ఇద్దరిని చంపారు కదా, సో ఆయనకి ఉరి శిక్ష పడుతుందని ఆశించి కృష్ణ గారిని ఎంకరేజ్ చేసి వెళ్ళి నువ్వు సాక్ష్యం చెప్పు అంటారు. తీరా చెప్పిన తర్వాత ఏమవుతుందంటే లాస్ట్కి తనకి 7 సంవత్సరాల శిక్ష పడుతుంది. సో తను విలన్ ఏం చేస్తాడంటే ప్రతిజ్ఞ చేస్తాడనమాట, నేను ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఊరికి వచ్చిన తర్వాత కృష్ణ గారిని చంపేస్తా అని. అప్పటి నుంచి కృష్ణ గారు చాలా భయం ఉంటుంది. సో విజయ నిర్మల్ గారు ఏం చేస్తారంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మా అన్నయ్యే కదా, సో నా కోసమైనా తను నిన్ను చంపడు అంటే కృష్ణ గారు ఒప్పుకోరు. బట్ ఆల్ ఇన్ ఆల్ ఏమవుతుందంటే మొత్తానికి తను బెయిల్ మీద వచ్చేసి జగ్గారావు చంపడానికి ట్రై చేస్తే కృష్ణ గారిని కొడుతుంటే క్లైమాక్స్లో ఆ ఊర్లో ఉన్న జనం అంతా డోర్స్ మూసేసుకొని వింటుంటారన్నమాట. ఒక్కళ్ళు బయటికి వచ్చి అతన్ని కొట్టరు, లేకపోతే కృష్ణ గారిని సేవ్ చేయరు. అప్పటి వరకు నువ్వెళ్ళు అని పుష్ చేసిన కృష్ణ గారిని ఆ టైంలో అసలు ఎవరూ రక్షించరు. కానీ తను గట్టిగా నిలబడి అతనితో పోరాడి లాస్ట్ మినిట్లో కత్తితో చంపేస్తారు. అది సాక్షి. ఇందులో చెప్పేది ఏంటంటే సావి ఇది చాలా ఈజీ సినిమా, దీనికి 2 గంటలు పెట్టాలా అంటే పెట్టాలండి. ఎందుకంటే ఇందులో కృష్ణ గారిని అసలు చాలా వినూత్నంగా చూపించారు. చాలా సింపుల్. అసలు వెర్రితనంగా ఉండడం ఏంటంటే తను క్యారెక్టర్లో అలా జీవించారు. ఏదైనా చాలా ఈజీగా డాన్స్ చేయడం. విజయ నిర్మల గారిని చూడాలండి తప్పకుండా. ప్రేమించిన కృష్ణ గారి కోసం ఎంత సపోర్ట్ ఇస్తుందో ఆ క్యారెక్టర్ చెప్తారు. అండ్ లాస్ట్కి కృష్ణ గారు విలన్ని చంపిన తర్వాత తను చెప్పే డైలాగ్స్ ఇందాక మీకు చెప్పా కదా, అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఐఎమ్ షూర్ 2 గంటల టైంలో ఎప్పుడో ఒకసారి మీరు బెడ్ మీద కూర్చున్నా లేకపోతే డెస్క్ మీద కూర్చున్నా ఒక్కసారి సీట్లోంచి అలా లేస్తారు. అదండి ఈ సినిమా ప్రత్యేకత. అందుకే ఈ సాక్షి మీకోసం. చాలా పెద్ద క్యారెక్టర్స్ లేవు. విలన్, హీరో, హీరోయిన్, విలన్ చెల్లెలు అండ్ హీరో మరదలు, అంతే అండి. అండ్ కొంతమంది ఊర్లో క్యారెక్టర్స్. ఇందులో ఫేమస్ సాంగ్స్ అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, ఇంకా చాలా మంచి సాంగ్స్ ఉన్నాయండి కేవి మహాదేవన్ గారివి. ఇప్పుడు టైం అయిపోయింది. వింటూనే ఉండండి తరంగా. ఇట్స్ యువర్ వేవ్ లెంత్.